నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 12, 2025 బుధవారం నాటి దిన పంచాంగంలో ఈరోజు పౌర్ణమి చాలా విశేషమైన రోజు. దీన్ని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. మీ అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఈరోజు చేసుకున్నట్టయితే కనుక ఒక మంత్ర జపం కానీ లేదా ఒక మంత్రం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఆ దిశగా మీరు చూసుకోండి. చాలా చాలా పవిత్రమైన రోజు ఈరోజు. అయితే ఈరోజు పంచాంగం ప్రకారం చూసినట్టయితే క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్ష తిథి. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:13 ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 7:27 వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రాత్రి 7:35 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు కనుక చూసినట్టయితే వర్జము ఉదయం 7:55 నుండి 9:35 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:11 నుంచి తెల్లవారుజామున 5:59 వరకు. యమగండ కాలము ఉదయం 8:13 నుంచి 9:39 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:59 నుంచి రాత్రి 7:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది ఈ రోజు పంచాంగము. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః. ఈరోజు 12వ తారీఖు ఫిబ్రవరి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము అన్ని రంగాల వాళ్లకు అంటే విద్య, ఉద్యోగము, వ్యాపారము, వాణిజ్యము, వ్యవసాయము, ఐటీ, చిత్రరంగము, రాజకీయాలు, కుటుంబము, ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి సూర్యుడు కుంభరాశిలోకి మారాడు. చంద్రుడు తులారాశి, బుధుడు మకర రాశి, శుక్రుడు మీనరాశి, మంగళుడు కర్కాటక రాశి, గురుడు మేషరాశి, శని కుంభరాశి, రాహు మీనరాశి, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచారం వల్ల ఈ మేషరాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులను తీసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పరీక్షల్లో విజయం సాధించాలి అంటే వీరు తప్పనిసరి కృషి చేసుకోవాలి. ఉన్నత విద్యలకు అంటే కొత్త పై చదువులు చదవడానికి విదేశీ విద్యలకు వీరికి అవకాశం వస్తుంది. దాన్ని మీరు జారవిడుచుకోకండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. పదోన్నతులు రావడానికి ఇది చాలా చక్కని సమయము. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త బాధ్యతలను ఈరోజు స్వీకరించబోతున్నారు. తర్వాత వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి. వ్యవసాయంలో వర్షపాతానికి ఆటంకాలు కలిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఐటీ, చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉండేవారు మాత్రము అంటే క్రియేటివిటీ డిపార్ట్మెంట్లో ఉండే వారికి మంచి గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయాలు మార్గాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ నాయకత్వ నైపుణ్యాలకు సరియైన గుర్తింపు ఈ రోజు మీకు లభిస్తుంది. కొత్త పంధాలు కానీ, కొత్త బంధాలు కానీ, కొత్త పథకాలు కానీ మీరు ఏది ప్రవేశపెట్టినా మంచి జాగ్రత్తలు తీసుకుని మంచిగా ప్రవేశపెట్టినట్టయితే సక్సెస్ అవుతాయి. కొంతమందికి మీ యొక్క రాజకీయ రంగంలో పొత్తులు ఏర్పడే అవకాశము గోచరిస్తోంది. దానికి తగిన సూచనలు కూడా మీకు ఈరోజు కనపడబోతాయన్నమాట. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికమవుతుంది. తలనొప్పులు, ఒత్తిడి పెరిగే అవకాశం గోచరిస్తోంది. నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. యోగా, ధ్యానము తప్పనిసరిగా చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. మాట పట్టింపులతో
పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశము కొంతమందికి గోచరిస్తోంది. కొంతమంది బంధుమిత్రులు విడిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సహనాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఇంట్లోనైనా సరే ఆంజనేయ స్వామి వారికి ధ్యానంతో పాటు 5 అరటిపళ్ళను గనక నైవేద్యం పెట్టినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. దీనితో పాటుగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి కేజింపావు గోధుమలను తప్పనిసరిగా దానాన్ని చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే సాధారణమైన స్థాయిలోనే ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో కొంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశము, కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. నిరాశ చెందకండి. మీ యొక్క అంచనాలకు మించి మీరు కృషి చేస్తేనే తప్ప మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనపట్టలేదు. ఇతర వ్యాపకాల మీద ధ్యాస తగ్గించండి. జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. కాన్ఫిడెన్స్‌గా ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాల కోసం మీరు చాలా శ్రమ చేయాలి. ఇలా అంటే అలా వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. మీ యొక్క హార్డ్ వర్క్, డెడికేషనే మీకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వారికి మీ యొక్క వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగే పరిస్థితి ఉంది. చకచకా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏ పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు స్లోగా వెడతాయి. ఏవి ఒప్పందాలకు రావు కాబట్టి ఈ రోజుని మీరు వాయిదా వేసుకోండి. వ్యవసాయ రంగంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే టెక్నికల్ స్కిల్స్‌కి మీరు మెరుగుపరుచుకోవాలి. అంటే డెవలప్ చేసుకుంటేనే కానీ మీకు అవకాశాలు రాని పరిస్థితి ఉంది. సీనియర్ వ్యక్తుల యొక్క సలహాలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కొంత తగ్గే అవకాశం గోచరిస్తోంది. ప్రజల్లో అపవాదు కానీ అపనిందలు కానీ పడే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యం చూసినట్లయితే కొంతమందికి గతంలో బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి ఈరోజు ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంది. థైరాయిడ్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కలహాలు పెరుగుతాయి. మనోవ్యధలతో పాటు మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది అంటే కొన్ని ఇంట్లలో చెడు వార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. కొన్ని ఇళ్లలో శుభకార్యాలు చెడిపోయే పరిస్థితి అంటే మధ్యదాకా రావడము, అక్కడికి ఆకస్మికంగా చెడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఎందుకు ఏమిటి అనే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పరిహారాలు శుక్రవారం నాడు ఆలయ దర్శనం, ఏ ఆలయమైనా సరే దర్శనం చేయండి. పసుపు దానంగా ఇవ్వండి. పసుపు కొమ్ములు కావచ్చు, పసుపు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళతారు. కొంతమందికి క్యాంపస్‌ల్లో సెలెక్ట్ అవుతారు. మరికొంతమందికి అంటే మీరు అనుకోని స్థాయిలో కాలేజీల్లో ర్యాంకులు రావడం కానీ, లేదా అంటే మీరు గతంలో పోటీ పరీక్షల్లో మీరు సోసోగా రాసాము, పెద్దగా పాస్ అవ్వము అని అనుకున్న వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా ర్యాంకులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే పోటీ పరీక్షల్లో కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి మీరు ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి బలమైన అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపార వృద్ధి చేసుకోవాలి అంటే ఈరోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు విత్తనాలు మంచివి తెచ్చుకొని కొత్త సాగు విధానాన్ని మీరు అలవరుచుకోవాలి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు దొరికే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజా మద్దతు పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పొందుతారు. కొంతమంది కీలకమైన పదవులు కూడా తీసుకునే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి కొంతమందికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గతంలో ఏవైనా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు మంచి చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు కనపడుతోంది. తరువాత ఆరోగ్య పరిస్థితి
మానసిక ఒత్తిడి అని చెప్పుకున్నాం కదా! దానికి చిన్న పరిహారం చెప్తాను. మీరు ఈరోజు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి. ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. తరువాత మిగతా పరిహారాలు మిగతా అందరికీ కూడా బుధవారం నాడు కానీ, ఈరోజు కానీ గణపతిని ఆరాధన చేయండి. గణపతికి గరికమాలను సమర్పించండి. దీంతో పాటుగా ఎక్కడికి వెళ్ళినా ఆకుపచ్చ దుస్తులు తప్పనిసరిగా ధరించండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు సాధారణ స్థాయిలోనే ఫలితాలు పొందుతారు. పెద్దల గైడెన్స్ గాని, ఉపాధ్యాయుల గైడెన్స్ గాని మీకు తప్పనిసరి తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనబడుతుంది. తద్వారా మానసిక అశాంతికి గురవుతారు. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మాత్రము ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇటు మార్కెట్ పరంగా కావచ్చు, మీ పంటల పరంగా కావచ్చు, ధన పరంగా కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలకు ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నము ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడితో కూడినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో చాలా చక్కని వాతావరణం కనబడుతుంది. గతంలో ఏదైనా మీరు మాట పట్టింపులు కానీ లేదా విడిపోవడాలు కానీ దూరం అవ్వడాలు కానీ జరిగినట్టయితే కనుక ఈసారి కలుసుకొని మంచిగా మళ్ళా తిరిగి కుటుంబ వ్యవస్థ మంచిగా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివుణ్ణి తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దానితో పాటు శివాభిషేకము బిల్వాలు కలిపిన నీటితో చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ధనపరంగా మీకు ఏవైనా ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఉంటే తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. దాంతో పాటు ఎవరికైనా పేదవాళ్ళకి పాలు దానంగా ఇవ్వండి. ఒక పాల ప్యాకెట్ కొనుక్కుని మీ శక్తి కొద్దీ ఒకటో రెండో ఎన్నో పాల ప్యాకెట్లు పేదవాళ్ళకి దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, లక్ష్మీ అమ్మవారు సంతోషించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే అందరికీ కూడా వారి యొక్క గ్రహస్థితి ప్రకారం చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మీరు చాలా కష్టపడాలి. ఊరికేనే వచ్చే అవకాశం అయితే కనబట్టలేదు. ఉన్నత విద్యార్థులకు అంటే హై ఎండ్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకున్న వాళ్లకు విదేశాలకు అవకాశాలు ఈరోజు మీరు అందుకుంటారు. అది మెయిల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎలాగైనా మీరు రండి అనే మంచి శుభవర్తమానము మీరు ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పదోన్నత సూచనలు, ప్రమోషన్స్ వస్తాయి. దీనితో పాటుగా మీ ప్యాకేజీలు పెరగడము, కొంతమందికి అంటే ఆ ఉన్న పదవి నుంచి వేరే పదవికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు కొంతమంది వారు చేసే పనే కాకుండా అధికమైన పనిని కూడా వీరు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒప్పందాలు మంచిగా జరుగుతాయి. భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, విదేశాలతో ఒప్పందాలు కావచ్చు, ఏ ఒప్పందాలు ఈ రోజు చేద్దామనుకున్నా మీకు చక్కని ఫలితాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్నవారు, చిత్రరంగంలో ఉన్నవారికి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. తర్వాత కొత్త ఒప్పందాలు ఈరోజు మీరు చేసుకోబోతున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతుతో పాటు మీ అధిష్టాన మద్దతుతో పాటుగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతోషించదగ్గ విషయం కదా! అయితే కొంతమంది అంటే కొన్ని రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బ కొట్టే పరిస్థితి కనబడుతోంది. వారి వల్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకి సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సూచనలు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, అనుబంధము ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నం కావచ్చు, లేదా అంటే సంతాన పరంగా కావచ్చు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారాలు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఎర్రని పువ్వులతోనూ, ఎర్రని ఫలాలుతోనూ స్వామివారికి నివేదన చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా
ఏదైనా ఒక ఆలయాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులను కనుక చూసినట్టయితే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ర్యాంకులు రావడము, మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవ్వడం కాబట్టి ఈ రోజున మీరు అస్సలు వృధా చేసుకోకండి. స్కాలర్‌షిప్‌లు కూడా కొంతమంది ఆగిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఊహించని ప్రయోజనాలు వస్తాయి, ట్రాన్స్‌ఫర్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు తప్పనిసరిగా అంటే పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేజెస్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇంటర్వ్యూల్లో గతంలో రిజెక్ట్ అయినా కానీ ఈరోజు విజయం సాధించి మీరు అపాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి స్వల్పమైన లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు మీరు అధిక పెట్టుబడి కనుక పెట్టాలి అంటే కనుక ఈరోజు పెట్టకండి, నష్టం వస్తుంది. కొంతమంది అధికంగా రుణాలు చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు రుణ ప్రయత్నాలు పెట్టుకోకండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు, చిత్రరంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. తప్పనిసరిగా యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాన్యంగా ఈరోజు ఉంటుంది. పెద్ద విశేషంగా ఈరోజు ఏమీ లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసట పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కొంతమందికి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యత, మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులు ఏవైనా మధ్యలో ఆగిపోయి ఉంటే గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా కొనుక్కోవాలన్నా మధ్యలో ఎందుకులే అని ఆగిపోయి ఉండవచ్చు. అలాంటి ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అవి చేసే ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. పరిహారాలు బుధవారం నాడు గణపతిని పూజించండి. దానితో పాటు ఆకుపచ్చ వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. పెసలను ఈరోజు మీరు ఏదైనా ఆలయంలో కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ముందుగా విద్యార్థులు చూసినట్టయితే కొంతమంది విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతోంది. కొంతమందికి ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వారు కీలకమైన బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది విశేషమైన రోజు. చక్కగా పెట్టుబడులు పెట్టండి. వ్యవసాయదారులు మాత్రము కొత్త పంట వెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు వెయ్యకండి. లాభం వచ్చే పరిస్థితి అయితే లేదు. అంటే లాభం అంటే కొత్తగా పంట వెయ్యాలి అంటే కనుక ఈరోజు వెయ్యకండి. త్వరపడి వేసేస్తే కనుక ఆ పంట నష్టపోవడం కానీ, లేదా అంటే చేతికి రాకపోవడం కానీ, ఇలాంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి అందుకు లాభం లేదు అని చెప్తున్నాను. ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఐటీ రంగంలో ఉన్నవారికి, చిత్రరంగంలో ఉన్నవారికి చూసినట్టయితే ఇందాక అనుకున్నట్టుగా మీకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. అవి చాలా హై ఎండ్ ప్యాకేజెస్‌తో వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క నైపుణ్యతకు, లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి, మీ యొక్క పనితనానికి విశేషమైన ఆదరణతో పాటు అధిష్టానంలోనూ, ప్రజల్లోనూ కూడా మంచి నమ్మకాన్ని మీరు పొందుతారు ఈరోజు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. చాలా బేషైన రోజు. ఇది మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆరాధన చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో సాధారణమైన ఫలితాలే వస్తాయి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ప్రమోషన్స్‌తో పాటుగా మీకు పాత ఏరియర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి
అన్ని మంచి రోజులే ఈ రోజు అన్నమాట. అంటే మీరు ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ సాధిస్తుంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, విస్తరణ కోసం కానీ, లేదా వ్యవసాయంలో కొత్తగా పంట వేయడానికి కానీ, అందరికీ కూడా చాలా చక్కని రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలొస్తాయి. కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకుంటారు. యాక్సెప్ట్ చేయండి. అవి ఫినిష్ చేసే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది. మీ పేరు సన్నగిల్లే అవకాశం ఉంది. కొంతమందికి వ్యతిరేకత గోచరిస్తోంది. కొంతమంది అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకుల్లో అంటే రాజకీయ రంగంలో ఉండే రాజకీయ నాయకులు ఈరోజు ఏ పని చేయకండి. కలిసి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు వహించండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సామరస్యంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకోండి. దానితో పాటుగా శివుడికి అర్చన చేసినట్టయితే, అభిషేకం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే వారికి గ్రహస్థితుల యొక్క ప్రభావంతో పాటు ఎలా ఉంటోంది అంటే విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. వారు అనుకున్నవి సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు స్థిరత్వం ఏర్పడుతుంది. ప్యాకేజీలు పెరుగుతాయి. ప్రమోషన్స్ తర్వాత దానితో పాటుగా ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అన్ని విధాల ఈరోజు చాలా అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నం చేద్దామన్నా దాన్ని అస్సలు వదులుకోకండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండే వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బయట తిళ్ళు తినకపోవడము, బయటకు సంబంధించినటువంటి ఏది ఈరోజు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకు అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు గోచరిస్తున్నాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశము. అవి కొంతమందికి అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఆసుపత్రికి వెళ్ళడము, ఆపరేషన్స్ అవ్వడము ఇలాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కలహాలు గతంలో ఉంటే తగ్గిపోతాయి. అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము ఇవి ఈరోజు జరుగుతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురుగ్రహ సంబంధమైన పూజలు కానీ పరిహారాలు కానీ చేసుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారం చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు సాధారణ స్థాయిలో ఫలితాలు రాబోతున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు ఈ రోజైతే మీకేమీ లేదు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి చేసుకోవాలన్నా, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వారికి సాంకేతిక పరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించండి. కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, మాట పట్టింపులు కానీ, విడిపోవడాలు కానీ, ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి ఈ రోజు తీరిపోయి మంచి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఏదైనా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక కుటుంబ పరంగా వివాహానికి సంబంధించి కానీ లేదా ఇంకా అంటే మీ ఉన్నతికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఈ రోజు మంచి రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు నల్ల మినుములు కానీ, నల్ల నువ్వులు కానీ దానం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే ముందుగా విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటారో వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కి మంచి అవకాశము, ఏరియర్స్ వస్తాయి, శుభవార్తలు వింటారు. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. మీరు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టుకోండి. వ్యాపార విస్తరణకు కానీ లేదంటే ఏ ప్రయత్నాలు మీరు చేయాలి అన్నా కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి.
ఐటీ రంగంలో ఉన్న వారికి, క్రియేటివిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికి మంచి అవకాశాలొస్తాయి. మిగతా వారికి అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి తప్ప, అంతగా చెప్పుకోదగిన ఫలితాలైతే ఈ రోజు లేవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. దీనితో పాటుగా మీకు ఒక కీలకమైన పదవి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అశాంతితో పాటు మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న పెద్దల మధ్య కావచ్చు, లేదంటే మీ బంధుమిత్రులతో కావచ్చు, మీకు అన్నీ నెగెటివే కనబడుతున్నాయి ఈరోజు. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. మాటను అస్సలు ఈరోజు మాట్లాడకపోవడమే మంచిది. మౌనాన్ని పాటించండి. లేదు అంటే కనుక అది తిరిగి మీకే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికీ ఎటువంటి సలహాలు ఇవ్వకండి. దాంతో పాటుగా ఈ రాశిలో ఉండే స్త్రీలకు గానీ, పురుషులకు గానీ అంటే ఈ కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొట్లాటలు, గొడవలు జరిగే అవకాశము, అవి తీవ్రతర జ అయ్యే అవకాశము గోచరిస్తోంది. దాని పరంగా మీరు నవగ్రహ ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. అంటే ఎవరికైతే కుటుంబంలో గొడవలు, అశాంతి కనబడుతోందో వారు తప్పనిసరిగా సకుటుంబంగా నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని, అక్కడ మీ మీ ఎందువల్లైతే గొడవలొస్తున్నాయి అనే అంశాన్ని గనక ఆహ్, చెప్పుకుని పూజలు చేయించుకున్నట్టయితే కనుక మంచి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు నల్లని వస్త్రాలను తప్పనిసరిగా ఎవరికైనా దానం ఇచ్చేయండి. నల్ల నువ్వులు, నల్ల మినువులు ఈ 3 కనుక దానం ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారవుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచన. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక అందులో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మాత్రము మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే పాస్ అవుతారా? పాస్ అవ్వరా? కొంతమంది పాస్ అవ్వడము, కొంతమంది పాస్ కాకపోవడము ఇలా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యార్థులు అంటే కొత్త హై ఎండ్ స్టడీస్ చేద్దామనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. సృజనాత్మక రంగాలు అంటే క్రియేటివిటీ డిపార్ట్‌మెంట్‌లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము, క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వడము, దానితో పాటు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఒత్తిడులు పెరుగుతాయి. దీనితో పాటు కొంతమందికి స్థిరత్వం లోపించి ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల మద్దతు కొంతమందికి లభిస్తుంది. కొంతమందికి ఆహ్, అంటే కొన్ని రంగాల్లో ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగంలో కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి కొంత సమయం తీసుకుని కానీ మీది స్థిరత్వం ఏర్పడే అవకాశం గోచరించట్లేదు. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య రంగంలో ఉన్న వారికి ఇది మంచి సమయము. మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపార విస్తరణకైనా, అనుబంధ సంస్థలు పెట్టడానికైనా, బ్రాంచెస్ పెట్టుకోవడానికైనా, దేనికైనా మీకు చాలా శుభ సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పెద్ద పెట్టు కానీ కొంచెం పెద్దగా పెడదాము అని అనుకున్న వాళ్ళు, లేదా హై ఎండ్ రేంజ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రము ఒకింత ఆగండి. చిన్న పెట్టుబడులకు మాత్రం అవకాశం ఉంది. కానీ పెద్దగా స్టార్ట్ చేయాలన్నా, పెద్దగా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్‌లో పెడదామనుకున్న వాళ్ళు ఒకంత ఆగితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి అంటే స్ట్రెస్‌తో కూడినటువంటి ఆహ్, జాబ్ మీకు వస్తుంది. అంటే మీరున్న స్థాయి నుంచి వేరే ప్రమోషన్ కనుక రావాలి అంటే కనుక అది మీకు స్ట్రెస్‌తో కూడుకున్నదై ఉంటుంది. తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి. కొన్ని ప్రాజెక్ట్‌లు మీకు గతంలో తీసుకున్నవి టైంకి అవ్వకపోవడం వల్ల పై అధికారులతో మాట పడడంతో పాటుగా ఆ ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కొన్ని ప్రాజెక్ట్స్‌లో మీరు అనుకున్న టైంకి ఇవ్వలేని పరిస్థితి. అంటే మీరు డెడ్‌లైన్‌ని క్రాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అప్పటికి పూర్తి చేయలేని అవకాశం ఉంది కాబట్టి, మీరేదైనా చెప్పాలనుకున్నా, లేదు చెయ్యలేను అని మీకు అనిపించినా, వెంటనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మేనేజర్‌కి మీరు వెంటనే విన్నపం చెయ్యండి. నా వల్ల కావటం లేదు, నేను చెయ్యలేకపోతున్నాను. అలా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందిని వారికి తెలియచేయండి. లేదు మొహమాట పడి ఊరుకుంటే కనుక, అది పెద్ద ఇది ఆటంకం అయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర సంగీత రచనా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీ యొక్క పరిధి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ
కానీ దూకుడుగా మాత్రం మీరు వ్యవహరించకండి. నాకు మంచి పేరొచ్చేసింది, నేనే పెద్ద అనేటువంటి యాటిట్యూడు, ఇగో ఉంటే కనుక అది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి, ఆ యాటిట్యూడు, ఇగోను తగ్గించుకోండి. మీ మీద కొన్ని కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కొంతమందికి పేగుకు సంబంధించినటువంటివి అజీర్ణ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అవి తీవ్రతరం అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆహారపరమైన నియమాలు తప్పనిసరిగా తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినేయడాలు, స్ట్రీట్ ఫుడ్ అని, ఫుట్‌పాత్ ఫుడ్ అని ఇలా మీ ఇష్టం వచ్చిన చోటు అందిందల్లా కనబడిందల్లా తినేస్తూ ఉంటే అవి లోపలికి వెళ్ళి మీకు ఇబ్బంది పెట్టే అవకాశము, ఇక తినలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్పదగినది నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్తున్నాను. ఆహార విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అది పొట్ట కానీ ఫ్యాక్టరీ కాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినే ప్రయత్నం చేయకండి. తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీగ జీవిత భాగస్వామితో అంటే మీరు ఏదైనా నిర్ణయం చెప్పాలన్నా దాచిపెట్టే ప్రయత్నం చేయకండి మీ యొక్క భాగస్వామితో. తద్వారా మీకు నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబాలు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేయండి. లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలు అంటే షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం చేసుకోండి. దానితో పాటుగా పసుపు, నీలం రంగు వస్త్రాలను ధరించినట్టయితే కొంత ప్రతికూలతలు పోయే అవకాశం గోచరిస్తోంది. ఆకుకూరలు, పళ్ళు దానం తప్పనిసరిగా చేయండి. బుధగ్రహానికి సంబంధించిన అనుగ్రహాన్ని పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.